యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక సూర్యగ్రహ ఫలితాలు మీన రాశిలో ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6:50 సూర్యభగవానుడు మీన రాశిలో పూర్వభాద్ర 4వ పాదంలో ప్రవేశించబోతున్నాడు. దాదాపుగా నెల రోజుల పాటు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ నెల చివరిలో మీనరాశిలో దాదాపుగా 6 గ్రహాల యొక్క కూటమి ఏర్పడుతున్నది. అందులో సూర్యుడు ప్రధానం. ముందుగానే రాహు అందులో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు బుధుడు కూడా అందులోనే వక్రించి ఉన్నారు. అందులో వక్రించినటువంటి బుధ శుక్రులతో పాటు రవి ప్రవేశించబోతున్నాడు. ఈ సూర్యగ్రహం యొక్క ప్రత్యేక ఫలితాలు, వీటిని ఒక రకంగా మాస ఫలితాలుగా కూడా మీరు అన్వయించుకోవచ్చు. ఈ ప్రత్యేక ఫలితాలు 12 రాశుల వారికి ఒకే వీడియోలో పొందుపరుస్తున్నాను. కర్కాటక రాశి పునర్వసు పాదం పుష్యమి ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశికి ఈ సూర్య ఫలితాలలో నిందాపరాధ కలహం నిర్దోష ధనక్షయ పుణ్యలాభార్థనాశ విచారే నవమేరవో. ఇది కొంతవరకు మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఇతరుల చేత అవమానింపబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ పనులలో కొంత స్తబ్దత ఏర్పడుతుంది. ఆలస్యంగా పనులు చేస్తారు. చెయ్యని పనులకు చెయ్యని నేరాలకు అన్నట్టు ఏదో మీ మీద కొద్దిగా నిందలు కూడా మోపబడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు మీ స్వవిషయంలో, మీ వృత్తికి సంబంధించిన విషయంలో, మీ వ్యవహారంలో, ఇతరులతో ఉన్న అనుబంధాలలో మీరు చాలా వరకు జాగ్రత్తగానే వహించండి. ఎందుకంటే ఈ మాసాంతంలో, ఈ మార్చ్ ఎండింగ్ వరకు మీలో 6 గ్రహాల కూటమి ప్రభావం కూడా ఏర్పడబోతున్నది. కాబట్టి అయినంత వరకు అప్రమత్తతగా ఉండవలసినటువంటి అవసరం కర్కాటక రాశి వారికి ఉంది. ముఖ్యమైన పనులు చాలా వరకు వాయిదా వేసుకోండి. మీరు పరిష్కరించుకోవలసినటువంటి పరిస్థితులు, రుణ సమస్యలు, అనారోగ్య సమస్యలు, వీటికి సంబంధించిన విషయంలో కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన బాధ్యతలు ఇవన్నీ కూడా మీకు మెండుగానే కనబడుతున్నాయి. కాబట్టి కొంతవరకు మీరు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అయినంత వరకు కొంతవరకు సత్ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా మీకున్నాయి. ఎందుకంటే ఈ 9వ స్థానంలో రవి సంచారం చేసిన స్వర్ణమూర్తిగా మీకు అనుకూలమైన ఫలితాలు, అంటే ఎక్కువ కష్టమైన సమస్యను తగ్గించే అవకాశాలు ఉంటాయి. కొంత అనుకూల ఫలితాలు మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులు ఓర్పుతో ఉండాలి. సహనం మీకు చాలా ముఖ్యం. 14, 17వ తేదీ వరకు. ఆ తదనంతరం మీ ఆర్థిక పరిస్థితులు, మీ వ్యవహారాలు, మీ స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. మరి మార్చి 31 నుంచి ఏప్రిల్ 14 వరకు ఉన్న పరిస్థితుల్లో మీరు ఒడిదుడుకులు ఎదుర్కోవలసి ఉంటుంది. అయినంత వరకు స్థిర చరాస్తుల సంబంధ విషయంలో కానీ, పెద్దలతో కానీ కొద్దిగా అభిప్రాయ భేదాలు కానీ, వాద వివాదాలు కానీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. శారీరకంగా కూడా కొంత శ్రమ ఉంటుంది. ఆర్థిక పరిస్థితులను కూడా నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కుటుంబ సమస్యలు చాలా భారంగా కనపడతాయి. వాటిని మీరు శ్రద్ధతో దాన్ని పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు ప్రారంభంలో మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి. ఆ తదనంతరం మీరు శారీరకంగా ఎక్కువ శ్రమించేటువంటి అవకాశాలు మీకు 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శారీరక శ్రమలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ ఆరోగ్యంలో కూడా కొద్ది మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తదుపరి మీకు ఏప్రిల్ ప్రారంభం నుంచి 14వ తేదీ వరకు అనుకూలమైన పరిస్థితులు, ఇతరుల సహకారాలు అన్ని విధాలా మీకు చేకూరే అవకాశాలు ఉన్నాయి. అయినంత వరకు మీరు ఇతరులతో ఉన్నటువంటి సత్సంబంధాల విషయంలో కొంత మనస్తాపాలు చెందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు కూడా ప్రారంభంలో చాలా అత్యంత ఉత్సాహాన్ని కనబడుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. అన్నీ సంతోషంగా ఉంటాయి. తర్వాత 17వ తేదీ నుంచి 30, 31వ తేదీ వరకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆ తర్వాత మీకు ఏప్రిల్ ప్రారంభంలో 14వ తేదీ వరకు ఉన్న పరిస్థితులలో కొద్ది శారీరక శ్రమ, మానసిక శ్రమ, ఇతరులతో విభేదాలు, ఇలాంటి విషయాలతో మీరు సతమతమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సర్వత్రా మీరు కొంత జాగ్రత్తతోనే ఉండవలసిన అవసరం ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఉంది. మొత్తం మీద కర్కాటక రాశి వారు కూడా
అయినంత వరకు సూర్యగ్రహ జపం, సూర్య గాయత్రి ఇలాంటివన్నీ కూడా చేసుకోండి. ప్రత్యేకంగా శివాలయాలను సందర్శించుకోండి. అనుకూలమైన ఫలితాలు మీకు అనుకూలంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీకు సూర్యుడు స్వర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి. ఇది కర్కాటక రాశికి సంబంధించిన ఫలితం.